కరించుకొని శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకోజామున 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులకు కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురిసిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వెంకటతురైవార్ సన్నపనే భారంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధిలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకను ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. పంచబేరాల్లో ఒకటైన ఉగ్ర శ్రీనివాసమూర్తి ఏడాది మొత్తం ఆలయంలోనే ఉండి ఈ ఒక్కరోజు బయటకు వచ్చి మాడవీధుల్లో విహరిస్తారు. అనంతరం ఆలయం లెక్కలన్నీ ఆయనకు చెప్పి ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తితో వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.